డే 6 ఇంటూ దుబాయ్. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా అలా కుకింగ్ చేద్దామని కుకింగ్ రూమ్కి వెళ్ళాను. చపాతీ చేస్తున్నాను అనమాట. హౌ ఈజ్ ఇట్ మై కుకింగ్ స్కిల్స్? నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా చపాతీ కాల్చేసి ఆలు కర్రీ ఉంటే ఆలు కర్రీ అని చపాతీ వేసుకొని తినేసి ఇంకా అలా బయటకు వచ్చాను అనమాట. ఎండ మరికి నెక్స్ట్ లెవెల్లో ఉంది. గోయింగ్ టు మై అడ్డా. ఏమన్నదో ఈ అమ్రేడ్ సైడ్ వచ్చిందాక ఇంక ఇదిగో ఇదే పరిస్థితి. ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ చాయ్ షాప్ ఉండిద్ది, ఆ తర్వాత ఇంకో చాయ్ షాప్ ఉండిద్ది, ఆ తర్వాత గిఫ్ట్ మ్యాక్స్ ఉండిద్ది. అక్కడ పోయి కూర్చోవటం ఖాళీగా. రూమ్లో బోర్ కొడుతున్నా బయటకు వచ్చి ఇదిగో ఇలా కూర్చోవటం అంతే. యాక్చువల్ ఇప్పుడు గిఫ్ట్ మ్యాక్స్కి వెళ్ళాలి, ఎందుకంటే రైస్ బ్యాగ్ తీసుకోవాలి. సో అందువల్ల గిఫ్ట్ మ్యాక్స్కి వెళ్ళాలి. దుబాయ్ చాక్లెట్స్. ట్వంటీ 25 కేజీస్. ఇది 9 కేజీస్. 9 ఏది అరబిక్లో ఉంది. ఇడ్లీ తెలుగులో రాసింది. కొత్త మోడల్ లేస్ ప్యాకెట్లు. లేస్ ప్యాకెట్స్ మీకు తెలుసు, బట్ కాకపోతే ఇక్కడ కొత్త రకంగా ఉన్నాయని చెప్పాను. అదే ఇది ఒకటి. ఇది లేస్ ప్యాకెట్. ఇది మన ఇండియాలో ప్యాకెట్లు వస్తే డబ్బాలు వస్తాయి, అంత డిఫరెంట్. కొంతమంది అనుకుంటారు లేస్ ప్యాకెట్లు మాకు తెలుసు ఇండియాలో కూడా ఉంటాయి అని చెప్పి. కాబట్టి మిల్క్ పౌడర్ అంట. మనం పాలు కొనుక్కుంటాం, ఇదేమైనా పౌడర్ వేసుకుందాం. మిల్క్ టీ తాగి అనమాట. ఎన్ని తినాలి బాబా ఇది? ఇది పాలు అనమాట. ఇది 100 రూపీస్ అంట తేనె. ఇదైతే ఇక్కడ 100 రూపీస్ అంట. అదే ఇండియాలో అయితే అక్కడ 400-500. కింజో లెమన్. డాక్టర్ జిమ్ అంట. జిమ్మీ. ఇది డియర్ జిమ్మీ, నేను డాక్టర్ జిమ్మీ అన్నాను. కాశ్మీర్ చిల్లీ అంట. కాశ్మీర్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇంకా ఇవన్నీ చెబుతారు. ఫన్గా మాట్లాడుతున్నాను ఇక్కడ. ఏ పెట్టుకో ఇవన్నీ ఏంటి ఏంటి అన్న ఇవన్నీ? ధనియాల పొడి. పొడి ఇది ఎక్కడ కనపడింది? ధనియాల పొడి. ధనియాలు కనపడి పొడి కనపడలేదు. ఇవన్నీ పౌడర్స్ అనమాట. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారో తెలీదు. మనకు కావాలంటే ఈ పౌడర్స్. ఇది దుబాయ్ చాక్లెట్ ఇందాక చూపించా కదా, అసలు ఎలా ఉండిద్దో టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఏమంటారు చాక్లెట్ని ఏదో అంటారు, నాకు కూడా ఐడియా లేదు. ఒకసారి కామెంట్ చేయండి మీకు తెలిస్తే. అది మొత్తం లోపల గ్రీన్ కలర్ ఉంది. లోపలది కొంచెం టేస్టీగా ఉంది, కాకపోతే ఎక్కువ స్వీట్ ఉంది, బాగా స్వీట్ ఉందన్నమాట. ఓకే, కునాఫా చాక్లెట్ మొత్తం గ్రీన్ కలర్ ఉంది. ఇంక ఈవినింగ్ అలా ఫ్రెష్ అయ్యి చాక్లెట్ తినేసి మళ్ళీ బయటకు వచ్చేసాను. ఇక్కడ లైక్ ఎట్లా అంటే లిఫ్ట్లో కూడా ఏసీ ఉంది, అందుకే ఏసీలో వెళ్తున్నా, చల్లగా ఉండిద్దని లిఫ్ట్లో వెళ్తున్నాను అందుకని. అలా బయటకు వచ్చేసాను. తర్వాత ఇంకా మా బ్రదరు అదే చెప్పాను కదా మా అడ్డా అని, అక్కడ ఉంటాడు, అక్కడికి వెళ్తాను అన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే సైడ్ కూర్చుంటాం, అందుకని చెప్పి ఇంకా అటు సైడ్ రమ్మంటే అక్కడ సైడ్కి వెళ్తున్నాను అనమాట.
ఆ పార్కింగ్ సైడ్ మా కార్నర్లో కూర్చోడానికి ఒక ప్లేస్ ఉంది. అక్కడ సైడ్ వెళ్ళాను అనమాట. ఒక బ్రదర్ ఇక్కడ ఉన్నాడు, వాడేమో ఉన్నాడు, శ్రీలంక అన్న అతను, ఇతనే మా బ్రదర్. అలా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ శ్రీలంక అన్న కుకింగ్ ఎగ్ కర్రీ సూపర్ ఉంది. అయితే మటుకి చపాతీ ఎగ్ కర్రీ సూపర్ చేశాడు.